ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మగిజిందేలోరెంబావాయ్. ఓ కృష్ణ, పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యంగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢాచారుల వలె ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్త వత్సలుడవు అట్టి నిన్ను భక్తి పురస్పరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన పరాను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మ అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను దాన్ని సార్థకపరుచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతము. నీవిట్లు కృప చేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును. మంగళమగుగాక, జయమంగళం మంగళమగుగాక శ్రీపాదములకు అని ఆండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాలతో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యములకు ముగ్ధురాలై మంగళశాసనం పాడింది. తన సగ్గులైన గోపికలతో వీరు పాడిన మంగళశాసనముకు తన్మయులైన స్వామి, మీకేమి కావలియుననినా మాకేవైనా ప్రతిబంధకములున్నా వానినెల్ల నీవే పోగొట్టి మాలోని అన్య కామనలేమైనయున్న వాటిని నశింపచేసి మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి ఈ పాసురంలో అర్థించుచున్నది.